హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు కూడా తిరుమలలోనే ఉన్నాం. సో తిరుమలలో ఈరోజు వచ్చేసరికి మనం అయితే కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేద్దాం అనుకుంటున్నాం. అందులో కొన్ని మెయిన్గా వచ్చేసరికి కపిల తీర్థం, పాలి ఒకటి ప్లస్ ఇంకా కొన్ని. సో మనకు ఉన్న వీలును బట్టి చూద్దాం. సో మన రూమ్ అయితే ఓన్లీ 24 అవర్స్ ఇచ్చారు. సో మళ్ళీ ఎక్స్టెండ్ కోసం అయితే మార్నింగ్ పోయినాం. అది మెసేజ్ ఎప్పుడు వస్తే మళ్ళీ అప్పుడైతే షిఫ్ట్ అయితే కావాల్సి ఉంటుంది. సో మన వాళ్ళు అయితే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళారు. బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా ఉంటే మీకు చెప్తాను. బ్రేక్ఫాస్ట్ కానీ వెళ్ళాం. డైరెక్ట్ లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ అని వెళ్తే లంచ్ అయిపోయింది. సో నా ముంగట ఒక్క వ్యూ చూడండి ఎట్లుందో, మామూలుగా లేదు అసలు. ఫాగ్తో నిండిపోయిన తిరుపతి ఎట్లుందో చూపిస్తారు చూడండి ఒక్కసారి. మామూలుగా లేదు. ఈరోజు అయితే కొంచెం రష్ తక్కువ ఉంది నిన్నటితో పోల్చుకుంటే. ఎక్కడైనా మనకు మళ్ళీ రూమ్ అయితే అలవాట్ అయింది, అంజనాద్రి నగర్ అని. సో మన రూమ్ వెకేట్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ నుండి అయితే జపాలికి వెళ్ళాలి. సో రూమ్ వెకేట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు కలుస్తా. రెడీ 4 kilometers 14 minutes. ఫస్ట్ అయితే జపాలి హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో బాయ్స్, ఆర్ యూ రెడీ? సో మన వాళ్ళు అయితే సాంగ్స్ అయితే పెట్టేశారు. సో ఫైనల్గా మనం శ్రీ జపాలి హనుమాన్ మందిరానికి అయితే వచ్చేసినాం అనమాట. సో ఫైనల్లీ మన వాళ్ళు అయితే అక్కడ కార్ పార్క్ చేసారు. సో మనం అయితే వెళ్ళి దర్శించుకొని బయటకైతే వచ్చేద్దాం. మన కార్ వచ్చేసి అక్కడ పార్క్ చేసినారు. వెదరు అండ్ ఈ కండిషన్స్ అయితే మామూలుగా లేవు. లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సో అక్కడ నుంచి కొంచెం ముందరకు వచ్చినాక ఇక్కడ ఇంకొకటి బోర్డు అయితే ఉంది, శ్రీ హనుమాన్ మందిరం అని. సో స్టెప్స్ అయితే ఉన్నాయి. సో స్టెప్స్ అయితే ఎక్కాలనుకుంటాం మేము. సో స్టెప్స్ అయితే పైనకైతే వెళ్ళిపోదాం. సో స్టెప్స్ కాకుండా ఇంకొక వే కూడా ఉంది ఇంకోటి. సో ఇక్కడైతే వాటర్ ఫాల్స్ లాగా కిందికైతే వెళ్ళిపోతున్నాయి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి ఇంకో వే అయితే ఉంది. మన అంకుల్ ఇక్కడే ఉన్నాడు, అబ్బి అంకుల్. సో ముంగడ వచ్చి మన కోసం వెయిట్ చేస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్. సో యాక్చువల్లీ ఒక 100 స్టెప్స్ ఉంటాయి అనుకున్నా. దగ్గర ఇప్పటికీ మనం ఒక 200 నుంచి 300 స్టెప్స్ అయితే దాటేసినాం. ఇంకా మన ముంగడైతే ఉన్నాయి స్టెప్స్ అయితే. మేబీ ఇంకో 100-200 ఉంటుండొచ్చు. చూద్దాం. నేచర్ మాత్రం మామూలుగా లేదు. ఇటు వస్తుంటే వేరే లెవెల్ ఉంది. అండ్ ఈ ట్రీస్ అక్కడ సైడ్ అయితే పెద్ద కొండ అయితే ఉంది. మేబీ అక్కడికి వెళ్తే ఏమంటారు కనిపిస్తుంది అనుకుంటా. అక్కడికి వెళ్ళినాక క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓ కింద వాటర్ ఉన్నాయి, మామూలు లేదు అసలు బ్రో. సో 1K క్లోజ్ అంట. వీ హ్యావ్ ఓన్లీ 4 minutes left. దట్స్ వై వీఆర్ రన్నింగ్. ఫైనల్లీ 1K క్లోజ్ అన్నారు. యాక్చువల్లీ ఇంకా 4 minutes ముందే క్లోజ్ అయ్యారు. ఫైనల్గా ఇక్కడికి మనకైతే దర్శనం అయితే అనిపించింది. సో మన వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. దర్శనం అయితే అయిపోయింది. సో ఒక 5 rounds వేసి అండ్ ఇక్కడ ఉన్న వెదర్ అండ్ అట్మాస్ఫియర్, ఈ నేచర్ అంతా మీకు ఒక్కసారి చూపిస్తా. ఒక్కసారి మన ప్రదక్షిణ కంప్లీట్ కాగానే నేనైతే ఇక్కడ బంద్ చేసిరు కదా, మనకి ఇంకా కాదేమో అనుకున్నా. కానీ ఫైనల్గా బయటకైతే క్లాత్ తీసి చూపించారనమాట. బయట నుండి విగ్రహం అయితే జస్ట్ ఫేస్ ఒకటే మనకు బయట కనిపిస్తుంది. మిగతా అంతా బాడీ మొత్తం సిల్వర్తో క్లోజ్ చేస్తుంది అనమాట. 7 to 1, 2 to 7 ఇవి టైమింగ్స్ అయితే. సో ఇన్ కేస్ ఎవరైనా విజిట్ చేసే వాళ్ళు ఉంటే చూసుకొని రండి. సో ఇక్కడైతే ఇంకొక విగ్రహం అవుతుంది హనుమాన్ది. టెంపుల్కి చూపిస్తా చూడండి. మొత్తం కాయిన్స్ అయితే అతకబెడుతున్నారు. సో ఇది అండ్ ఇది ఓవరాల్ టెంపుల్ అయితే. సో టెంపుల్కి ముంగట్నే ఇక్కడ పుష్కరిణి అయితే ఉందన్నమాట. సో టెంపుల్కి ముందు మనం ఎట్లుందో చెప్పండి. టెంపుల్ అయితే ఇక్కడ పీస్ ఉంది. అండ్ పక్కన చెట్లు అయితే ఒక్కొక్కటి కొన్ని ఏళ్ళ తరబడి ఉన్నాయి, ఒక్కొక్కటి తక్కువ పెద్దగా లేవు. పుష్కరిణి కొంచెం క్లీన్గా మెయింటైన్ చేస్తే అయిపో. అండ్ పైన పోనీకి ఒకటి ప్లేస్ అయితే ఉంది, అటు ఎటుకెళ్తుందో చూడాలి ఒకసారి వెళ్ళి. చూడండి ఈ నేచర్ ఎట్లా అనిపించిందో మాకైతే కామెంట్లో చేసి చెప్పండి. సో మన వాళ్ళు అయితే ప్రదక్షిణ చేస్తున్నారు.
అది అయిపోగానే వన్స్ వీ హ్యావ్ టు గో. వచ్చేసరికి జపాలి స్థలం యొక్క పురాణం మొత్తం ఉంది. ఇన్ కేస్ మీరు స్టాప్ చేసి పాస్ చేసి చదువుకోండి. కనిపిస్తుందా? సో ఈజ్ ఇట్ క్లియర్? సో ఇదైతే ఒకసారి పాస్ చేసి చదువుకోండి. మొత్తం అయితే ఉంది, నేనైతే చదివిన. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఒకసారి పాస్ చేసి చదువుకోండి. సో ఇంతే. ఇంకా మన వాళ్ళు అయితే బొట్లు పెట్టుకుంటారు, మనం కూడా బొట్టు పెట్టుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, బొట్టు పెట్టుకుంటుండు. నేను చాలా కోరికలు కోరుకుండు వాళ్ళ కావాల్సిన వాళ్ళ కోసం. పోదు, నీకు పెడతారు, కొద్దిసేపు ఆగితే బొట్టు పెడతారు, కొద్దిసేపు ఆగండి. సో 4th డీటెయిల్స్ చెప్పాలంటే, సో రోడ్డు నుంచి మనకి ఇక్కడికి వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక 500 to 600 మీటర్స్ అయితే ఉంటుంది. రోడ్ నుంచి ఒక 500 స్టెప్స్ అయితే ఉంటాయి గుడి దగ్గర రావడానికి. అండ్ మార్నింగ్ 7 నుంచి 1 వరకు అండ్ 2 నుంచి 7 వరకు అయితే టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుంది. సో ఇన్ కేస్ రావాలనుకుంటే ఆ టైంలోనే మాత్రమే రావాలి. సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి మొత్తం ఒక అడవిలో ఈ చుట్టూ పెద్ద పెద్ద చెట్ల మధ్యలో ఈ జపాలి టెంపుల్ అయితే ఉంది. మీకు ఎవరిదాకా అక్కడ పెట్టాను కదా, అది మన జపాలి టెంపుల్ పూర్వకాలం నుండి వచ్చిన చరిత్ర అంతా. సో ఇంతే. ఇంకా ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్, ఇక్కడ ఒక చెట్టుకు ఒక హనుమాన్ విగ్రహం లాంటి స్టాచ్యూ, అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక తీర్థం, అండ్ ఇంకొంచెం అక్కడ ఏదో ఉంది, ఐ డోంట్ నో ఈవెన్. ఇప్పుడు అక్కడ పోయి చూడాలి. సో మన బ్యాచ్లో స్ట్రక్ అయిపోయిన కదా వైడు, ఇంకే ఏదో అయ్యింది, అయినప్పటికీ ఎంజాయ్ చేస్తుండు. ఇక్కడ గుండు గారు ఉన్నారు. సార్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి ఈ గుడి గురించి? ఓకే, మీ ఎక్స్పీరియన్స్ సార్ చెప్పండి సార్. ఎక్స్ప్లోర్ చేయాలి, చేసిన తర్వాత ఈ గుడి గురించి చెప్పమన్నా, మొత్తం గురించి చెప్పమన్నా. నేను అదే గుడి గురించి చెప్పు, ఇంకా మొత్తం చూడాలి. ఇంకేం చూడకుండా ఇంకేం చేసినావండి? చూడాలి ఒకసారి, చూస్తే ఆ ఫోటోలు పానేసి ఇతగాడి గురించి అడుగుదాం. చెప్పండి సార్, మీరు ఏమనుకుంటున్నారు ఈ గుడి గురించి? చెప్పండి సార్. మీరు వేరేటి చెప్తారు, ఇవి కూడా చెప్పండి సార్. బాగుంది బ్రో. బాగుందన్నా, నిజంగా బాగుంది. బాగుందంటే నిజంగానే బాగుందన్న అని చెప్పు. నిజంగా బాగుందన్న. సార్ మీరు సార్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? నిజంగా బాగుందన్న. సేమ్ డే నాకు బాగుందన్నా. అంటే సో జపాలి కంప్లీటెడ్. నెక్స్ట్ ఆకాశగంగా. జపాలి నుంచి ఆకాశగంగా జస్ట్ 500 మీటర్స్ అంతే, ఒకటే రోడ్డు. సో కార్ అయితే అక్కడ పార్క్ చేసి ఇక్కడికైతే వెళ్తున్నాం. సో మన వాళ్ళు అయితే ముంగడు ఉన్నారు. సో ఇక్కడ ముంగడ రైడ్ తీసుకుంటే గోపురం అవుతుంది, అక్కడ నుంచి కిందికి అయితే వెళ్ళాలి. చూపిస్తాం మీకు అక్కడికి వెళ్ళినాక. సో ఇట్లా గోపురం అయితే కనిపిస్తుంది అనమాట. సో మన బ్యాక్ అయితే పైన నుంచి అయితే స్టెప్స్ నుంచి అయితే కవర్ చేసుకుంటూ అయితే వచ్చేసినాం. సో మనం ముంగట ఇంకొక 50 స్టెప్స్ దాకా ఉన్నాయి. ఒక మొత్తం టోటల్ వచ్చేసి 100 స్టెప్స్ అయితే ఉన్నాయి పై నుంచి కింది దాకా. సో సౌండ్ అయితే వస్తుంది వాటర్ది ఇక్కడ. సో అక్కడ నుంచి అట్లా ముంగడికి వెళ్ళి ఆడికి వెళ్తే ఆ వ్యూ అయితే కనిపిస్తుంది అనమాట. అక్కడ దాకా వెళ్ళాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం. వీడు వస్తుంది నాయిస్ అయితే, చాలామంది అయితే ఉన్నారు క్రౌడ్. చూద్దాం. ఆకాశగంగా స్థల పురాణం అనమాట. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పాస్ చేసి ఆపి చూసుకోండి. సో ఇన్ కేస్ ఇక్కడ నుంచి అయితే మనకైతే వ్యూ అయితే ఇట్లుందనమాట వాటర్. సో ఇక్కడ నుండి అయితే వాటర్ అయితే వెళ్తున్నాయి అటు కిందికి, అండ్ ఆ కిందికి అయితే వ్యూ అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పాస్ చేసి అయితే చదువుకోండి. ఇక్కడైతే ఒక టెంపుల్ అయితే ఉంది. సో టెంపుల్ నుండి ఇక్కడ నుంచి అయితే వాటర్ అయితే కనిపిస్తుంది. ఇంకా కిందికి వెళ్ళాలి, చాలామంది రష్ అయితే ఉర్రు. సో ఇది వాటర్ అయితే ఫ్లో అయితే మామూలుగా పడతలేవు పైన నుండి అటు వెళ్ళిపోతున్నాయి వాటర్ అయితే పడి. సో ఇక్కడ నుంచి అయితే కొన్ని వాటర్ అయితే వస్తున్నాయి. ఇందులోకి అయితే వాటర్ అయితే రావడం జరుగుతుంది. సో మేబీ 365 డేస్ అయితే వాటర్ అయితే వస్తుంటాయి అనుకుంటాం మేబీ. సో జస్ట్ వాటర్ అయితే పైన చల్లుకొని తాగొచ్చు. సో ఇక్కడికి వెళ్ళి కూడా వస్తున్నాయి వాటర్ అయితే. సో జస్ట్ వాష్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇట్లా వాటర్ అయితే వస్తున్నాయి మొత్తం.
ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉందన్నమాట. చూసారు కదా వాటర్ అయితే. సో ఇక్కడైతే టెంపుల్. సో ఒక్కసారి అయితే మనం వచ్చేలా తీసుకున్నాం వీడియో. మనకు కూడా గుర్తుంటుంది, వీడియోలో కూడా ఉంటుంది. సో మన వాళ్ళైతే ఫోటోలకు పోజులు ఇస్తుర్రు. ఈ కోతి నా కొడుకు, ఈ కోతి నా కొడుకు. ఎట్లుంది బ్రో? చాలా బాగుంది అనేది కాకుండా ఇంకేమైనా చెప్తే బాగుంటుంది. ప్యూరిఫామ్ వాటర్ అంటే చూసినావా? దానికంటే ప్యూరిఫైర్ ఉన్నాయా? సో వాటర్ తీసుకోవడానికి బాటిల్స్ అండ్ ఇక్కడ కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ మళ్ళీ పైకి అయితే వెళ్ళాలి. మళ్ళీ 100 మీటర్స్ అయితే పైకి వెళ్ళిన తర్వాత మన కార్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి ఇంకా పాప వినాశనం. ఇక్కడ నుంచి అయితే వాటర్ వేరే లెవెల్లో పోతుంది. సో ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా కార్ దగ్గరికి పోయి వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం. వాళ్ళైతే ఫొటోస్ దిగుతుర్రు. ఇంకా ఆకాశగంగా అయిపోయింది. నెక్స్ట్ అయితే పాప వినాశనికి అయితే వెళ్తున్నాం. సో మళ్ళీ ఇక్కడ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ అవే, 4 మినిట్స్ అంతే. ఫైనల్గా పాప వినాశనం దగ్గరికి అయితే వచ్చేసాం. సో మన ముంగడు ఉన్నది పెద్ద బ్రిడ్జ్ అయితే మేబీ మీకైతే కనిపిస్తుంది అనుకుంటా. సో అటైతే రిస్ట్రిక్టెడ్ ఏరియా, నోవనాలో. సో ఇక్కడ నుంచి అయితే పైనుంచి అయితే వాటర్ అయితే పడుతూ ఉంటాయి. అది కనిపిస్తూ ఉంటుంది, చూపిస్తా వన్స్ వీ ఎంటర్డ్. సో ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి అప్పుడు. మేబీ మీకు కనిపిస్తుంది అనుకుంటా గోపురాలో. సో సౌండ్ అయితే వస్తుంది వాటర్ది. సో అది వెళ్ళిన తర్వాత సో ఇది పాప వినాశనం. సో అక్కడైతే శ్రీ గంగాదేవి అమ్మవారి ఆలయం అయితే ఉంది. సో ఇక్కడ నుంచి అయితే వాటర్ అయితే పడుతున్నాయి. చాలామంది ఇక్కడ స్నానాలు అయితే చేస్తారనమాట. సో ఇదే అది. అండ్ ఇక్కడ కాళ్ళు చేలు పెట్టుకొని అయితే గంగాదేవి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అయితే బయటకైతే వచ్చేద్దాం. మన వాళ్ళు అయితే ఇంకా పైన ఉన్నారు, ఇంకా రాలేరు. సో వాళ్ళు రాగానే మనమైతే వెళ్దాం. ఇక్కడైతే పెద్ద బ్రిడ్జ్ అయితే ఉంది. అండ్ ఆ డ్యామ్కి వెళ్ళడానికి, కిందికి వెళ్ళడానికి అయితే ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ కోతి నా కొడుకులు కూడా ఉన్నారు మన వాళ్ళు. ఈయన ఫ్రెండ్స్ అవి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. సో ఇది పాతాల గంగ. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి గంగాదేవి అమ్మవారు. సో మన పాపాలన్నీ అయితే కొంచెం సరి చేయమని అయితే మొక్కుకొని వచ్చేసా. సో మన బ్యాక్గ్రౌండ్. సో ఇప్పటికైతే ఇంకా వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాం అనమాట. కార్ అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్లో పార్క్ చేసినాం. సో టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో ఒకటే రూటు. ఫస్టే అసలు వేణుగోపాల స్వామి టెంపుల్, కానీ మేము ఫస్ట్ హనుమాన్ జపాలి పోదామని ఫస్ట్ అక్కడికి వెళ్ళాం. సో ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ అయిపోగానే నెక్స్ట్ శిలాతోరణం ఒకటి ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి శ్రీవారి పాదాలు ఉన్నాయి. సో ఆ రెండు కూడా కవర్ చేసేస్తే టోటల్గా ఇవన్నీ అయిపోయినట్టే. సో మన ముంగట్నే ఉంది శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే లోపలికి వెళ్ళిపోవచ్చు. సో అక్కడికి పోగానే మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి విగ్రహం అయితే ఉంది. సో మన వాళ్ళు అయితే మంచిగా మొక్కుతారు. సో విగ్రహం అయితే వచ్చేసి కృష్ణుని టైప్లో ఉందన్నమాట, కొంచెం వెంకటేశ్వర స్వామి. సో ఇది వచ్చేసరికి టెంపుల్. సో ఫైనల్గా ఇది ఇంకా. సో మనమైతే కిందకి వెళ్ళిపోదాం. మన వాళ్ళు అయితే బొమ్మలు ఉంటారు. సో మన ముంగడ కనిపిస్తుంది ఇదే శిలాతోరణం అనమాట. అవైతే న్యాచురల్గా ఏర్పడినాయి అన్నమాట. అండ్ కింద ముంగడ ఒకటి లోయలాగా చిన్నగా ఉంటుంది. అండ్ అక్కడ దాకా వెళ్ళి అండ్ అక్కడ గార్డెన్ ఇట్లా ఉంటుంది, అది కూడా చూసుకొని ఇక్కడ సైడ్ అయితే వచ్చేద్దాం మళ్ళీ. ఫస్ట్ అయితే ఈ రాక్స్ని చూడండి. సో శిలాతోరణానికి ఇక్కడ కొన్ని ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో ఇది చూపిస్తాం మీకైతే. గార్డెన్ అయితే మంచిగా డిజైన్ చేసి పెట్టున్నాం అనమాట బాగా. సో ఇది ఇన్ కేస్
ఇఫ్ ఎనీ వన్ రీడ్, ఇది పాస్ చేసుకొని చదువుకోండి ఒకసారి. సో ఇది కళాతోరణం మెయిన్ ఎంట్రెన్స్ అయితే శిలాతోరణం. ఇది చాలా బాగుంది. అండ్ ఒక్క సెకండ్ ఇట్లా ఆగి తీసుకున్నాం. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అక్కడ కూడా ఉన్నాయి సేమ్ రాక్స్ అనమాట, శిలల లెక్క. అంటే అన్ని నాచాలు ఏర్పడ్డాయి, కాకపోతే ఇవి ఏంటంటే ఒకదాని మీద ఒకటి ఇట్లా పెట్టినట్టు ఉంటాయి కదా, సో అట్లా. సో ఇవన్నీ సో ఇక్కడికి కూడా మంచిగా స్టెప్స్ అయితే వేసారు. మనం లాస్ట్ వచ్చినప్పుడు ఇంత క్లీన్గా లేకుండే స్టెప్స్, ఇప్పుడైతే బాగున్నాయి. సో చక్ర తీర్థం అంటే దీని కిందికి వెళ్ళి వాటర్ అయితే వెళ్తున్నాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇంత వాటర్ అయితే లేదన్నమాట ఫ్లో. సో ఇప్పుడైతే చాలా వాటర్ అయితే వెళ్తున్నాయి. సో ఒక్కసారి మీకు చూపిస్తాను, చూడండి. చక్ర తీర్థంలో నీళ్ళు అయితే ఇవైతే సో చాలా నీట్గా ఉన్నాయి. మనకి ఇట్లా కెమెరాలో ఎట్లా ఏర్పడుతుందో తెలియదు కానీ ఇంత చిన్న రాయి పైన ఎంత పెద్ద రాక్ అయితే ఉందో. అండ్ దీన్ని జస్ట్ మళ్ళీ బ్యాలెన్స్ కూడా ఇట్లా కింది కొంగే ఉంది. సో ఈ రాక్స్ జస్ట్ అవసరం అంతే, ఇంకా మనం ఏం అనలేము దీన్ని. అది ఎట్లా న్యాచురల్గా ఫామ్ అయిందో మనకు తెలియదు, కానీ మీకైతే వాటర్ నాయిస్ అయితే వస్తుండొచ్చు మేబీ. సో మన వాళ్ళు అయితే మొక్కుతారు. సో బ్యాక్ అయితే వెళ్దాం వచ్చేసి. కిందికి వాటర్ అయితే పడుతుంది, మనకి ఇక్కడ లేదు చూపించడానికి కూడా. సో ఇంకా ఇక్కడ నుంచి సో బ్యాక్ టు మన కార్ దగ్గరికి ఇంకా పోయి అక్కడికి వెళ్ళి నెక్స్ట్ ఇంకా శ్రీవారి పాదాలు. సో తిరుపతికి ఒకరోజు వచ్చే ముందు ఒకరోజు ఎక్స్ట్రా పెట్టుకోండి ఇవన్నీ తిరగడానికి. 1 డే పక్కా పడుతుంది. సో బస్సులలో కూడా వెళ్ళొచ్చు, లేదంటే ప్రైవేట్ వెహికల్స్ కూడా తీసుకెళ్తాయి. సో ఇవన్నీ విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇవన్నీ న్యాచురల్గా అయినాయి కాబట్టి వీ హ్యావ్ టు ట్రై అవుట్. సో నెక్స్ట్ అయితే ఇంకా మనం వెళ్ళాల్సింది శ్రీవారి పాదాలు. సో ఇంకొకసారి ఇక్కడ చూపించి నెక్స్ట్ అయితే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడైతే హారతి అయితే ముట్టిస్తున్నారు, దీపాలు. సో ఇక్కడ నుంచి అయితే వెళ్తాం ఇంకా స్టెప్స్ ఎక్కి. సో రష్ అయితే ఉంది కొంచెం. సో చూద్దాం అక్కడ దాకా వెళ్ళి. సో నేను చాలాసార్లు చాలాసార్లు మీన్స్ ఒక 2-3 టైమ్స్ అయితే చూసాను. సో అన్న వాళ్ళకి ఇట్లా ఫస్ట్ టైం వచ్చారు తిరుపతికి, వాళ్ళైతే చూడలేదు. సో అందుకే వచ్చాను ఇక్కడికైతే. సో ఇప్పుడు చూసినాన్ని నేను చాలాసార్లు చూసాను, ఒక చెప్పాలి ఆంజనేయ స్వామి టెంపుల్ తప్ప. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనకు తిరుపతి గుడి అయితే కనిపిస్తుంది. దాని నుంచి అయితే శ్రీవారి మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఆ వ్యూ అయితే చూసేసిన. సో నెక్స్ట్ అయితే మనకి ఇంకా ఇప్పటితోని మనం తిరగాల్సిన అన్నీ అయితే తిరిగేసినాం. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఏందనేది అయితే కార్ దగ్గరికి పోయినాక డిసైడ్ చేద్దాం. సో బండి అయితే సిక్కండి కదా. సో ఫస్ట్ అయితే ఆయన అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సో అక్కడ హాస్పిటల్ తీసుకొని కిందికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏమైనా తిందామా లేకపోతే ఇంకేం చేద్దాం అనేది అక్కడికి వెళ్ళినాక డిసైడ్ అవుదాం. సో ప్లాన్ విల్ బీ అనౌన్స్డ్ సూన్. సో అంతే ఇంకా.